ఇంతకుముందు దాదాపు 2 సంవత్సరాలు కరోనా సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఇప్పుడు కరోనా మళ్ళీ తిరిగి మొదలైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకొక వైపు కొత్త సంవత్సరం మొదలవుతుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ మధ్య కామెంట్స్ లో కూడా చాలా మంది ఎన్నో రకాల డౌట్స్ అడుగుతున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. అందులో నుండి ఎక్కువ మంది అడిగిన కొన్ని డౌట్స్ ను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటి డౌట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి? ఈ మధ్య ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఒక లేడీ యూట్యూబర్ తన తండ్రితో సహా అక్కడికి వచ్చింది. మాటల మధ్యలో తెలిసింది ఏంటంటే ఆయనకు లంగ్ రిమూవల్ సర్జరీ జరిగింది 1998వ సంవత్సరంలో. అప్పుడు దానికి ఎంత ఖర్చు అయిందని అడిగాము మేము. దానికి 18,000 రూపాయలు ఖర్చు అయిందని చెప్పారు. ఇప్పుడు ఆ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది అంటే యావరేజ్ గా 2023లో 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయట. ఇంతకుముందు మనం ఎన్నో వీడియోలో చెప్పుకున్నట్టు మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది 13 నుండి 14% ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ అది 13% ఉంది. జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఇదే సర్జరీ 5 సంవత్సరాల తర్వాత అయితే ఎంత ఖర్చు అవుతుంది? 7,50,000. 10 సంవత్సరాల తర్వాత 13,50,000. 15 సంవత్సరాల తర్వాత 25 లక్షలు. 20 సంవత్సరాల తర్వాత 46 లక్షలు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే సరిపోదు. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ 25 లక్షలు ఇస్తున్నారు. ఉచితంగా ఇచ్చేదే 25 లక్షల రూపాయలు అన్నప్పుడు మరి మీరెంత తీసుకోవాలి? కనీసం ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. లేదంటే మొదట్లో కొంచెం తక్కువ తీసుకున్నా కూడా ఆ తర్వాత మీరు దాన్ని టాప్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ ఒక పాలసీ ఉందనుకోండి, మీరు ఇప్పుడు టాప్అప్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే కార్పొరేట్ కంపెనీల్లో ఎంప్లాయీస్ కి ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు జాబ్ మానేస్తే ఆ పాలసీ కూడా ల్యాప్స్ అయిపోతుంది. కాబట్టి వారు కూడా ఇప్పుడు చెప్పిన విధంగా ఎక్కువ అమౌంట్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఇక ఎక్కువ మంది అడిగే రెండవ డౌట్ ఏంటంటే పాలసీ ఆన్లైన్ లో తీసుకోవాలా లేదా ఆఫ్లైన్ లో తీసుకోవాలా? మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఆఫ్లైన్ లో తీసుకున్నారని అనుకుందాం. జనరల్ గా ఆలోచిస్తే మీరు గానీ మీ కుటుంబ సభ్యులు గానీ ఎవరైనా ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అనుకోండి, చాలా సందర్భాల్లో ఏజెంట్లు ఎవరు హాస్పిటల్ కు రారు. కొంతమంది వస్తూ ఉండవచ్చు, అది నెగ్లిజిబుల్. అదే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్లైన్ లో తీసుకున్నారని అనుకుందాం. మీకు వచ్చే మొదటి బెనిఫిట్ ఏంటంటే దాదాపు మీకు 25% వరకు ఆన్లైన్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు రకరకాల కంపెనీల యొక్క పాలసీలను కంపేర్ చేసి తీసుకోవచ్చు. మీరు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీకు మెడికల్ టెస్ట్ అవసరం ఉండదు. అలాగే పెళ్ళైన వెంటనే మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీకి మారిపోవడం మంచిది. పాలసీని ఆన్లైన్ లో తీసుకున్నా కూడా మీకు సెక్షన్ 80D ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి 75,000 వరకు ఖచ్చితంగా ఉంటాయి. ఆన్లైన్ లో హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే మొదట గుర్తొచ్చేది పాలసీ బజార్. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీరు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ను కేటాయిస్తారు. అలాగే క్లెయిమ్ సందర్భంలో కూడా 30 నిమిషాల్లోనే మీకు క్లెయిమ్ సపోర్ట్ సర్వీస్ దొరుకుతుంది. ఇక అందరూ అడిగే మూడవ డౌట్ ఏంటంటే పోర్టబిలిటీ గురించి. అంటే మేము ఇంతకుముందు మాకు తెలియక ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం, ఆ పాలసీలో కొన్ని డిసీజెస్ కవర్ చేయట్లేదు, లేకపోతే అందులో ఇచ్చిన వెయిటింగ్ పీరియడ్ మాకు అనుకూలంగా లేదు. ఇప్పుడు వేరే ఒక కంపెనీ యొక్క హెల్త్ పాలసీ మాకు సూటబుల్ గా ఉంది, దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే వీలవుతుందా లేదా? ఎస్, అది వీలవుతుంది. మనం ఫోన్ నెంబర్ మార్చకుండానే ఎయిర్టెల్ నుండి జియోకు, జియో నుండి ఎయిర్టెల్ కు పోర్ట్ చేసుకున్నట్టుగా ఇది కూడా చేసుకోవచ్చు. మీకు ఇదివరకే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ 45 రోజుల నుండి 2 నెలల్లో రెన్యువల్ వస్తుంది అన్నప్పుడు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం మీరు ప్రస్తుతం ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు డాక్యుమెంటేషన్ లో ఏదైనా సమస్య వస్తే పాలసీ బజార్ వారు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక చాలా మంది అడుగుతున్న 4వ డౌట్ ఏంటంటే మా పేరెంట్స్ కోసం నేను ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా? మీ పేరెంట్స్ యొక్క వయసు ఒకవేళ 60 సంవత్సరాల కంటే తక్కువ ఉందనుకోండి, వారికి మామూలుగానే రొటీన్ హెల్త్ పాలసీ వస్తుంది. వారి వయసు 60 సంవత్సరాలు దాటితే సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పాలసీలు తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్స్ ఏంటంటే ఏ పాలసీలో ఎంతెంత వెయిటింగ్ పీరియడ్ ఉంది, ఏ పాలసీల్లో ఏ వ్యాధులు కవర్ అవుతున్నాయి, ఏ వ్యాధులు కవర్ అవ్వట్లేదు, సమ్ ఇన్సూర్డ్ ఎందులో ఎక్కువ వస్తుంది, నో క్లెయిమ్ బోనస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటే మీరు పాలసీ బజార్ ఎక్స్పర్ట్ తో మాట్లాడవచ్చు. ఇక ఇంకొక డౌట్ చాలా మంది అడుగుతుంది ఏంటంటే మేము ఒకేసారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకోలేము, మాకు ఈఎంఐ సౌకర్యం ఉందా? ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీలు కూడా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే మీరు ఈఎంఐ ఆప్షన్ కి వెళ్ళినప్పుడు యాన్యువల్ ప్రీమియం తో పోల్చినప్పుడు ఈ ప్రీమియం కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని కంపెనీలు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఇస్తున్నట్టు తెలుస్తున్నాయి. ఒకసారి మీరు ఆన్లైన్ లో కంపేర్ చేసుకునేటప్పుడు ఈ ఆప్షన్ ను చెక్ చేసుకోండి. ఇవి చాలా మంది ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న ప్రశ్నలు. మరొక వీడియోలో ఇంకా కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీకు సరిపోయే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పాలసీ బజార్ లో చెక్ చేసుకోండి.